నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు నగరాన్ని ప్లాస్టిక్ నుండి విముక్తి కల్పిద్దాం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని. స్వచ్ఛ మంగళగిరిలో ప్రజలు భాగస్వామ్యం కావాలి. మంత్రి నారా లోకేష్ పిలుపు. గుంటూరులో పర్యటించిన కేంద్ర మంత్రి పెమ్మసాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నగరంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడి. మేయర్ పదవికి రాజీనామా చేసిన కావటి కూటమి ప్రభుత్వం అవమానాల పాలు చేస్తుందని విమర్శ. నగరంలో మరో జ్యువెలరీ షోరూం ఏర్పాటు. సూర్య జ్యువెలర్స్ ని ప్రారంభించిన హీరోయిన్ నేహా శెట్టి. గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. వై జంక్షన్ లో జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ, కమిషనర్ పులి శ్రీనివాసులు, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, భాష్యం రామకృష్ణ, డేగల ప్రభాకర్, డిప్యూటీ మేయర్ సజీలా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి ముప్పుగా మారిందని అన్నారు. దానివలన ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దివస్ పేరుతో ప్రతి నెలలో 3వ శనివారం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే కార్యక్రమం చేపట్టిందని వెల్లడించారు. అందుకే ప్రతి ఒక్కరూ పరిసరాల్లోని వ్యర్థాలను తొలగించి శుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛ భారత్ లో భాగంగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకునే కార్యక్రమం చేపట్టామని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. స్వచ్ఛాంధ్రలో భాగంగా గుంటూరు నగరాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. నగర ప్రజలంతా దీనిలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిమ్స్ కాలేజ్ భాష్యం విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రోజు ప్రధానమంత్రి మోదీ గారు కానీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ దీన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన తీసుకొని ప్రతి నెల కూడా ఇదంతా క్లీన్ చేసేటువంటి పరిస్థితి. మీరు ఇవన్నీ పడకుండా చూస్తే క్లీన్ చేయాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉండదు. కర్మసిద్ధాంతం మనం ఏం చేస్తే మళ్ళీ మనకు అదే వస్తుంది. కాబట్టి మీరందరూ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీరు మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా నేర్పించి స్కూల్లో కానీ ఇళ్లలో కానీ లేకపోతే మీ తల్లిదండ్రులు ఉండే వ్యాపారాల్లో కానీ చిన్న డస్ట్బిన్ పెట్టుకొని ఆ డస్ట్బిన్లో డస్ట్ వేసి వాటిని ఒక ప్రణాళికాబద్ధంగా డంప్ యార్డులు తీసుకెళ్ళినప్పుడు మాత్రమే నగరం కూడా క్లీన్గా ఉంటుంది. వాళ్ళన్నిటికీ మీరందరూ సహకరిస్తారని కోరుకుంటూ మీరు ఎక్కువసేపు ఎండలో కూర్చున్నారు. ఈరోజు మనందరం కూడా వాడేటువంటి ప్రతి వస్తువు కూడా మనం ఒక పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే దాని అన్నింటినీ కూడా రీసైక్లింగ్ చేసేటువంటి ఒక పెద్ద ప్రాసెస్ని మనందరం కూడా చూస్తూ ఉన్నాం. దానికోసం వేస్ట్ మేనేజ్మెంట్ అనేది గతంలో ఎప్పుడు మర్చిపోయినటువంటి అంశాన్ని పూర్తి స్థాయిలో ఈరోజు రాష్ట్రంలో కాదు ప్రపంచంలో దేశంలో అన్నిటి కూడా గ్లోబల్ వార్మింగ్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని దానికి కారణమైనటువంటి ఏదైతే పరిశుభ్రమైనటువంటి వాతావరణం లేకపోవడం లేకపోతే ప్లాస్టిక్ వినియోగంతో ఏ విధమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉన్నాయో దాన్ని అన్నింటినీ కూడా తెలియజేసేటువంటి విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. స్వచ్ఛ మంగళగిరిలో ప్రజలు భాగస్వామ్యం కావాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ను చెత్తరహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. మంగళగిరిలోని ఎకో పార్క్లో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం జరిగింది. మంత్రి నారా లోకేష్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. పరిసరాలను మంత్రి క్లీన్ చేశారు. పారిశుద్ధ్య సిబ్బందితో మాట్లాడారు. పార్కులో మౌలిక వసతులు, ఇతర అంశాలపై వాకర్స్ అడిగి లోకేష్ వివరాలు తెలుసుకున్నారు. అలాగే ఎంటీఎంసీ కార్యాలయంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ నాగలక్ష్మి, ఇతర అధికారులు కూటమి నాయకులతో కలిసి పాల్గొన్నారు.
మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. స్వచ్ఛ మంగళగిరి పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలన్న మంత్రి మంగళగిరిలో పార్కులు, చెరువులను అభివృద్ధి చేయడంతో పాటు పారిశుద్ధ కార్మికులకు అవసరమైన కిట్స్ అందించడం జరుగుతుందన్నారు. త్వరలో భూగర్భ డ్రైనేజీ, భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సచివాలయాల ద్వారా పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని లోకేష్ తెలిపారు. ఎంపీఎల్సీ కార్పొరేషన్ ఒక స్వచ్ఛ కార్పొరేషన్ గా తీర్చిదిద్దాల లక్ష్యంతో మనందరం పనిచేయాలి. ఈరోజు కమిషనర్ గారి ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులు బాగా కష్టపడుతున్నారు. ఇంకా కొన్ని ఏరియాల్లో ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా చెప్పారు, తప్పనిసరిగా చేస్తాం, వాళ్ళు ఎలాంటి సందేహం లేదు. రాబోయే 18 నెలల్లో భూగర్భ డ్రైనేజ్, భూగర్భ డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్, భూగర్భ గ్యాస్, భూగర్భ విద్యుత్ లైన్లు కూడా మన ప్రభుత్వం మంగళగిరి కార్పొరేషన్ కి ఇవ్వబోతుంది. కానీ ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. స్వచ్ఛత అనేది కేవలం రాజకీయ నాయకులు, అధికారులు, పారిశుద్ధ కార్మికుల పని కాదు, మనందరి పని. చెత్త రోడ్డు పక్కన వెళ్ళు, మనం వేస్తే అక్కడ చెత్త ఉంటుంది. బొంగరాల బీడులోని లేబర్ డిపార్ట్మెంట్ స్థలాన్ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్తో పాటు కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు, డిప్యూటీ మేయర్ సజిలా, కార్పొరేటర్లు, కూటమి నాయకులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ స్థలంలో 6 ఎకరాలను గవర్నమెంట్ హాస్పిటల్కు కేటాయించగా మిగిలిన ప్లేస్ అసాంఘిక కార్యకలాపాలకు కేరాఫ్గా మారిందంటూ స్థానికులు పెమ్మసానికి ఫిర్యాదు చేశారు. ప్రజలకు ఉపయోగపడేలా వాకింగ్ ట్రాక్, పార్క్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇది డెవలప్ చేయాలంటే డబ్బులు వీళ్ళ దగ్గర ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ ల్యాండ్ ఏమో లేబర్ కింద ఉంది. వాళ్ళు టేకప్ చేసి చేయాలంటే ల్యాండ్ వాళ్ళ పేరు మీద బదలాయింపు కావాలంటున్నారు. అదే ఎవరన్నా ఏనండి అందరూ ఏంటి మీకు ఇక్కడ వాళ్ళందరూ ఓకేనా? వాకింగ్ ట్రాక్, పార్కే, అంతే, అంతవరకే చేయగలం. దాని చుట్టూ వాకింగ్ ట్రాక్ అడుగుతున్నాం సార్. మేడం గారు ఉన్నప్పుడు బడ్జెట్ కూడా ఇస్తాం. ఇప్పుడు మీరు కార్మిక సంఘాలు దీనికి సంబంధించిన యూనియన్స్ కానీ ఎంతమంది ఉన్నారు సార్? ఇక్కడ యూనియన్స్ లేవు, అసోసియేషన్ లేవా? ఎవరు? గుంటూరు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మేయర్ కావటి మనోహర్ నాయుడు తన పదవికి రాజీనామా చేశారు. ఇంకా ఏడాది పదవీకాలం ఉండగానే మేయర్ పదవికి కావటి రిజైన్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికారులను అడ్డుపెట్టుకుని తనను అవమానిస్తున్నారని ఆరోపించారు. సంపత్ నగర్లోని క్యాంప్ కార్యాలయంలో కావటి మనోహర్ మీడియాతో మాట్లాడారు. బుడమేరు ఘటనలో తన అవినీతి ఎక్కడ బయటపడుతుందో అని కమిషనర్ కౌన్సిల్ సమావేశం నిర్వహించకుండా సాకులు చెబుతూ తప్పించుకు తిరిగారన్నారు. ఈ నెల 12న సమావేశం పెట్టాలని లిఖితపూర్వకంగా కోరినా స్పందించలేదన్నారు. తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా ఈ నెల 17న స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవటం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. సాక్షాత్తు నా ఛాంబర్కి, నా మున్సిపల్ కార్పొరేషన్ ఛాంబర్కి నేను వెళ్ళాలి అంటే ఆ ఛాంబర్కి తాళం వేసి ఆత్మస్థైర్యం కోల్పోయింది. ఇక ఈ అవమానాలు, ఈ నిందలు, ఈ యొక్క పరాభవాలు ఎదుర్కొనేటువంటి శక్తి నాకు కూడా లేదు. ఈరోజు నేను ఏదైతే నేను అనుకుంటా ఉన్నానో నా మేయర్ పదవి ఈరోజు నేను రిజైన్ చేయబోతా ఉన్నాను. ఎందుకంటే సాక్షాత్తు 17వ తారీఖున అంటే ఎల్లుండు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకి కౌన్సిల్ సమావేశం హాలు నందు స్టాండింగ్ కమిటీ సమావేశం అని చెప్పేసి నాకు ఎజెండా నిన్న సాయంత్రం 7:30కి పంపించారు. కమిషనర్ పులి శ్రీనివాసులు ఎమ్మెల్యే గళ్లా మాధవితో కలిసి గుజ్జనగుండ్ల మహిళా పాలిటెక్నిక్ కళాశాల దగ్గర వీధి వ్యాపారుల వెండింగ్ జోన్ ప్రారంభించి గుర్తింపు కార్డులు అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో వీధి వ్యాపారులు రోడ్లు, డ్రైన్ల మీద వ్యాపారాలు చేసుకోవడం వల్ల ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, అలాగే వారిని కొందరు అద్దెల పేరుతో దోపిడీ చేయడం గుర్తించామన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా వీధి వ్యాపారుల సంక్షేమం కోసం స్థానిక ఎమ్మెల్యే సహకారంతో గ్రీన్ వెండింగ్ జోన్ ఏర్పాటు చేశామన్నారు. ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ 2016 నుండి వెండింగ్ జోన్ల ఏర్పాటుపై
చర్చలు జరుగుతున్నా తొలిసారిగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నగర కమిషనర్ కృషితో వెండింగ్ జోన్ ఏర్పాటు సాకారమైందన్నారు. వెండింగ్ జోన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వినియోగించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులు అందించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, కార్పొరేటర్లు మానం పద్మశ్రీ, ఈ వరప్రసాద్, సిటీ ప్లానర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. రోడ్డుకి ఇరువైపులా కూడా మనం ఈ బళ్ళన్నీ పెట్టుకొని వాటి కోసం విక్రయించడానికి వచ్చిన ప్రజలందరూ కూడా రోడ్ల మీద దాకా వచ్చి దానివల్ల కంప్లీట్గా ట్రాఫిక్ ఆగిపోయి ఎంతో అసౌకర్యంగా మనం ఉన్నాము. ఎంత రోడ్లు వైడ్గా విస్తారంగా మనం వేసుకున్నప్పటికీ కూడా ఈ బళ్ళన్నీ కూడా ముందుకు రావడం వల్ల కంప్లీట్గా ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి. ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే అనే పరిస్థితుల్లో మనం ఈ యొక్క నగరం మొత్తం ఉన్న పరిస్థితుల్లో ముందుగా వీటి మీద దృష్టి పెట్టాం. వాటన్నిటికీ ఒక మంచి ప్లేస్ని కేటాయిస్తే వచ్చి ప్రజలందరూ ఆగి అక్కడ వాళ్ళ కార్యకలాపాలు చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే ఒక ఆలోచనతో ఈ వెండింగ్ జోన్స్ అనే ఒక ఆలోచన చేయడం జరిగింది. అయితే 2016 నుంచి దీనికి ఒక వెండింగ్ జోన్స్ అనేది ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇది స్టార్ట్ అవ్వలేదు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రప్రథమంగా వెండింగ్ జోన్స్ ప్రారంభించుకుంటున్నందుకు చెప్తున్నందుకు నాకు చాలా చాలా ఆనందంగా. ఒక 70 మందికి ఐడి కార్డ్స్ ఈ రోజు ఇస్తున్నాము. అందులో భాగంగా వీళ్ళకి ఒక 56 మందికి ఇక్కడ మనము వెండింగ్ జోన్, గ్రీన్ వెండింగ్ జోన్ అంటే గుంటూరులో ఫస్ట్ వెండింగ్ జోన్ ఇది ఈ రోజు స్టార్ట్ చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి 56 మంది బెనిఫిషరీస్కి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఇలాంటి వెండింగ్ జోన్స్ ఎక్కడ అవకాశం ఉన్న మేరకు స్ట్రీట్ వెండర్స్ని జెన్యూన్గా ఉన్నటువంటి వాళ్ళని అకామిడేట్ చేసేదానికి, అట్లనే వాళ్ళకి అటు భారత ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే అనేక పథకాలలో వాళ్ళందరినీ ఇంక్లూడ్ చేసి వాళ్ళకి బెనిఫిట్ ఇచ్చేదానికి మరి ముందుకు తీసుకెళ్తాం. పొన్నూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దొళ్లిపళ్ల నరేంద్ర పాల్గొన్నారు. పొన్నూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొన్నూరు మున్సిపాలిటీలో గత 7 నెలల కాలంలో గణనీయమైన మార్పులు తెచ్చామని వెల్లడించారు. వ్యాపారులు తమ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా సహకరించాలని కోరారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ సిబ్బంది, కూటమి నేతలు పాల్గొన్నారు. ప్లాస్టిక్ని సింగిల్ ప్లాస్టిక్ యూజ్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలని చెప్పి మరి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. దానిలో ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే పట్టణ ప్రజల్ని, వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులను కూడా భాగస్వాములు కావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు ఏ వ్యాపారమైనా చేయండి, చిన్నదైనా చేయండి, పెద్దదైనా చేయండి, మీరు చేసే వ్యాపారం దగ్గర మీరు ఉపయోగించే వస్తువులు రోడ్డు మీద పడేయకుండా మీరు ఒక బిన్ను పెట్టుకొని ఆ వేస్టేజ్ దానిలో వేస్తే మున్సిపాలిటీ వాళ్ళు ఇప్పుడు మేము ఈ 7 నెలల కాలంలో గణనీయమైన ప్రగతిని మేము సాధించాం. మున్సిపాలిటీలో గత 5 సంవత్సరాలు ఏంటంటే పాలన అంటే దోపిడీ, పైనుంచి కింద దాకా అదే. కానీ దాన్ని ఇవాళ మేము 7 నెలల కాలంలో ఈ పట్టణాన్ని మెరుగుపరచడానికి నిరంతరం అధికార యంత్రాంగం పనిచేస్తూ ఉంది. దయచేసి సహకరించండి. ప్లాస్టిక్ని వాడటం తగ్గించడం, మా పోస్టుల గురించి చెప్పారు. నేను అసలు ఫ్లెక్సీలు పోస్టర్లకి చాలా దూరం. దయచేసి నేను కూడా చెప్పేది ఏంటంటే మీరు ఎవరో ఫ్లెక్సీలు పోస్టర్లు వేయకపోతే చాలా సంతోషం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గుంటూరును అన్ని విధాలా డెవలప్ చేయనున్నట్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ఆటోనగర్లోని ఎల్సీ 3వ రైల్వే గేట్ను ఎమ్మెల్యే నసీర్ కమిషనర్తో కలిసి పరిశీలించారు. శంకర్వలస్ ఆర్ఓబీ, ఇన్నర్ రింగ్ రోడ్ ఆర్ఓబీ పనులు త్వరలో ప్రారంభం కానుండటంతో అప్రోచ్ రోడ్లను మరమ్మత్తు చేసే ప్రత్యామ్నాయ రూట్లు ఏర్పాటు చేయనున్నట్లు పెమ్మసాని తెలిపారు. సీఎం చంద్రబాబు పిలుపు మేరకు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా గుంటూరు జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు
వేములకొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 55వ డివిజన్ పరిధిలో మున్సిపల్ సచివాలయ సిబ్బంది టీడీపీ జనసేన కూటమి నాయకులతో మానవహారం నిర్వహించి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వేములకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం అనేది పరిశుభ్రత, పర్యావరణ రక్షణ మరియు ప్రజల ఆరోగ్యమే ప్రాధాన్యంగా చేపట్టడం జరిగిందన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడే కార్యక్రమం యొక్క ముఖ్యంగా ప్రజల్లో పర్యావరణాన్ని గురించిన చైతన్యం మరియు పరిశుభ్రతపై అవగాహన పెంచడం కోసం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం నిర్వహించబోతుందన్నారు. రాష్ట్రంలో ప్రధాన నగరాలు, గ్రామాలు మరియు మున్సిపల్ పాలిత ప్రాంతాలు స్వచ్ఛతా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో 55వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు మేకపోతుల సోమశేఖర్, జిల్లా టీడీపీ కార్యదర్శి పాటిబండ్ల బలరాం, నియోజకవర్గ టీడీపీ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి దాసరి రావణ్ మరియు విద్యార్థులు, సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ వినియోగ వస్తువులను ప్రోత్సహించడంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా ఈ రోజున సచివాలయం ఎంప్లాయీస్ మరియు 55వ డివిజన్ కార్యవర్గంతో ఈ రోజున గుంటూరు నెహ్రూనగర్లో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం జరగడం జరిగినది. ఈ రోజున రాష్ట్రం మొత్తం కూడా ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్గా ఈ రోజున స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ చేద్దామనే ఉద్దేశంతో ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఈ రోజున స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ చేస్తున్నాము. ముఖ్యంగా ప్రతి ఇంట్లో ప్రతి ఇంటి మహిళ కూడా ఇంటిని ఎలా శుభ్రం చేసుకుంటారో అలాగే రోడ్లను కానీ బయట ఉన్న పరిసరాలను కానీ శుభ్రం చేసుకొని మనం స్వచ్ఛాంధ్రగా దిశగా రాష్ట్రం స్వర్ణాంధ్రమయంగా చేసుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. సెలవు రోజుల్లోనూ జీఎంసీ క్యాష్ కౌంటర్లు పనిచేస్తాయని, ఈ అవకాశాన్ని పన్ను బకాయిదారులు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ నగర ప్రజలు ఈ నెలాఖరులోపు తమ ఆస్తి, ఖాళీస్థల పన్నులు మరియు నీటి పన్నులు పూర్తిగా చెల్లించాలని తెలిపారు. ఏప్రిల్ 1 నుండి పన్నుపై వడ్డీ యథావిధిగా ఉంటుందన్నారు. పన్నుల చెల్లింపునకు నెలాఖరు వరకే గడువు ఉన్నందున ఈ నెల 16న సెలవు రోజైన ఆదివారం జీఎంసీ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయంలోని క్యాష్ కౌంటర్ల యందు నగరపాలక సంస్థకు చెల్లించవలసిన ఆస్తి పన్ను, నీటి పన్ను, ఖాళీస్థల పన్ను, నీటి మీటర్ ఛార్జీలు, D&O ట్రేడ్ లైసెన్సులు చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని కోరారు. పన్ను చెల్లించని మొండి బకాయిదారులకు ఆస్తులు సీజ్ చేయడానికి రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రముఖ హీరోయిన్ నేహా శెట్టి చేతుల మీదుగా శ్రీ సూర్య జ్యువెలరీ నూతన షోరూం లక్ష్మీపురం మెయిన్ రోడ్లో ప్రారంభమైంది. శ్రీ సూర్య జ్యువెలరీ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. నటి నేహా శెట్టితో పాటు ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్, కూటమి నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, తాళ్ల వెంకటేష్ యాదవ్, సజీలా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజధాని నగరానికి దగ్గరగా ఉన్న గుంటూరు నగరంలో శ్రీ సూర్య జ్యువెలరీ షోరూం 2వ బ్రాంచ్ను ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. జ్యువెలరీ రంగంలో ఎంతో అనుభవం కలిగిన రవి ప్రజలకు ఎంతో నమ్మకంగా నగలు అందిస్తారని చెప్పారు. అనంతరం షోరూం ఓనర్ రవి సూర్య మాట్లాడుతూ నూతన షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా బంగారం కొనుగోలులో గ్రాముకు 300 రూపాయలు, డైమండ్స్ కొనుగోలుపై 15% డిస్కౌంట్ ఇస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలంతా వినియోగించుకోవాలని కోరారు. నమస్కారం అందరికీ. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. మీరందరూ వచ్చారు శ్రీ సూర్య జ్యువెలర్స్ అందరినీ సపోర్ట్ చేయడానికి. ఈ స్టోర్ పెద్దగా కట్టారు, చాలా బాగా కట్టారు. అండ్ దిస్ ఇస్ ద సెకండ్ టైం వాళ్ళతో నేను స్టోర్ ఓపెనింగ్కి వస్తున్నాను. అండ్ ఐమ్ సో హ్యాపీ ఫర్ యూ ఆల్. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ నన్ను మళ్ళీ పిలిచినందుకు. ఇలాగే మీరు మీ స్టోర్స్ని ఇంకా చాలా చాలా ఓపెన్ చేయాలి, చాలా ప్లేసెస్ ఓపెన్ చేయాలని నా కోరిక. ఆల్ ది బెస్ట్ టు సూర్య, టు సుజత, ఓకే, అండ్ టు యువర్ డాడ్ రవి గారు. నేను ఈరోజు అక్కడ ఉన్నారు, ఓకే, రవి గారు కాలేదు. బట్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. అండ్ ఇక్కడ పని చేస్తున్న వాళ్ళందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. చాలా మంచిగా పని చేయండి. ఐ థింక్ దిస్ స్టోర్ ఇస్ గోయింగ్ టు డూ రియలీ రియలీ వెల్. దీని తర్వాత ఐ థింక్ తిరుపతిలో ఓపెన్ చేయబోతున్నారు కదా. ఓకే, ఇప్పుడే సర్ప్రైజ్ చెప్పేసాను నేను. బట్ థ్యాంక్ యూ అందరికీ.
ఈ ప్రైస్ పెరిగినా కూడా కాంపిటేటివ్గా మంచి ప్రైస్కి లబ్ధిదారులకి ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వారికి మంచి ప్రైస్కి వస్తుందనే నమ్మకం, విశ్వాసం, క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఈ రెండింటినీ ఇవ్వగలిగినటువంటి శక్తి, సమర్థత, విశిష్టత శ్రీ సూర్య జ్యువెలరీస్ వారికి ఉంది అని చెప్పి షోరూంలో అన్ని పొందుపరిచారు. ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. విశేషమైనటువంటి అనుభవం కలిగినటువంటి రవి గారు, నవీన్ గారు ఈరోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి మార్కెట్ని రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ఇక్కడ మార్కెటింగ్ చేసుకోవాలనే ఆలోచనతో ఇక్కడ బ్రాంచ్ పెట్టడం. ఎందుకంటే రాజధాని నగరంగా వేలాది మంది కొత్తగా వచ్చి నివాసం ఏర్పరచుకుంటున్నటువంటి పరిస్థితిలో ఇక్కడ కస్టమర్ రేంజ్ కూడా పెరుగుతూ ఉంది. సో వీళ్ళందరికీ కూడా మంచి బిజినెస్ ఉంటుందని హోప్ చేస్తూ తప్పకుండా వీళ్ళందరికీ కూడా మంచి బిజినెస్ జరగాలని ఫ్రూట్ఫుల్. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్నటువంటిది, కాంపిటీషన్ ఉన్నటువంటిది. మరి సూర్య గారికి ఇవన్నీ తెలుసు కాబట్టి వారు ప్రపంచంలో ఉన్నటువంటి వ్యాపారస్తులనే పోటీలు పడాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి వారు మంచి బంగారాన్ని, నాణ్యమైనటువంటి బంగారాన్ని ఈ యొక్క ప్రజలకి అందజేస్తారని, వారు కొత్త మోడల్స్ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఈ పట్టణానికి అందించగలుగుతారని చెప్పేసి తెలియజేస్తూ వారి వ్యాపారం ఇంకా ముందుకు సాగాలని, ఈ యొక్క 2వ బ్రాంచ్ నుండి మొదలయ్యి మరి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా మరి సూర్య గారు అనేక బ్రాంచులు స్థాపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. గుంటూరులో చాలా పెద్ద ఎత్తున బంగారు కొనుగోలు చేసేటువంటి కస్టమర్లు ఉన్నారు. అంటే చాలామంది కూడా హైదరాబాదు, చెన్నై వెళ్ళి కొనుగోలు చేయడం చూస్తూ ఉన్నాం మనం ఇప్పటివరకు కూడా. కానీ ఈ షోరూంలో వాటికి తగ్గట్టుగా హైదరాబాదు, చెన్నైలో ఎటువంటి రకాలు ఉంటాయి, అటువంటి మోడల్స్ ఉంటాయి, అన్ని మోడల్స్ కూడా ఈ షోరూంలో దొరుకుతున్నాయి. అంటే చిన్న కస్టమర్ దగ్గర నుంచి పెద్ద కస్టమర్కి కూడా, అంటే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు కూడా కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఈ షోరూమ్ ప్రారంభించడం జరిగింది. వారిని ప్రతి ఒక్కరు కూడా ఈ షోరూమ్. గుంటూరు ప్రజలందరికీ నమస్కారం అండి. గత 20 years అనుభవంతో ఈ ముందుకు వస్తున్నానండి. న్యూ వెరైటీస్తో, గోల్డ్ అండ్ డైమండ్స్, సిల్వర్ న్యూ వెరైటీస్తో వచ్చాను. ఒకసారి విజిట్ చేయండి గుంటూరు ప్రజలకి. లక్ష్మీపురం మెయిన్ రోడ్లో శ్రీ సూర్య జ్యువెలర్స్ ఘనంగా ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము. అందరూ విచ్చేసి మా షోరూమ్కి విచ్చేసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాము. ఈ ఓపెనింగ్ సందర్భంగా గ్రాముకు 300 రూపాయలు ఆఫర్, ప్లస్ డైమండ్స్పై 15% డైమండ్ కాస్ట్పై 15% తగ్గింపు ఇస్తున్నాము. సిల్వర్ ఐటెంపై నో మేకింగ్ ఛార్జెస్. సో అందరూ లక్ష్మీపురం గుంటూరు వాసులందరూ లక్ష్మీపురంలో ఉన్న శ్రీ సూర్య జ్యువెలర్స్ ఇచ్చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. ప్రతి ఆదివారం సిటీ కేబుల్లో ప్రసారమవుతున్న ఫోన్ కొట్టు చీరపట్టు విజేతలకు శుభమస్తు షాపింగ్ మాల్లో చీరలు పంపిణీ చేశారు. లక్ష్మీపురం మెయిన్ రోడ్లోని శుభమస్తు షాపింగ్ మాల్లో ఫోన్ కొట్టు చీరపట్టు విజేతలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ చేతుల మీదుగా విజేతలకు చీరలు అందించారు. ఈ సందర్భంగా మన్నవ మోహనకృష్ణ మాట్లాడుతూ శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్లు శివ, కిరణ్ పాల్గొన్నారు. ప్రతి వారం నిర్వహిస్తున్న ఫోన్ కొట్టు చీరపట్టు కార్యక్రమంలో భాగంగా విజేతలందరికీ ఈరోజు ఇక్కడ విజేతలందరికీ కూడా బహుమతులు అందించడం జరిగింది. ఈ వినూత్న కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ప్రతి వారం నిర్వహిస్తున్న శుభమస్తు షాపింగ్ మాల్ వారికి అభినందనలు. విజేతలందరికీ కూడా శుభాకాంక్షలు. శుభమస్తు దాదాపు 8 బ్రాంచెస్ తోటి మన రాష్ట్రంలో అగ్రగామి సంస్థల్లో ఒకటిగా ఉంది. ఒక నాణ్యమైన సర్వీసెస్ అందిస్తూ ఈ సంస్థ ఇలానే దిగ్విజయంగా మరింత ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, మరింత కస్టమర్లకు సేవలు అందించాలి అని చెప్పి ఇది ఆదివారం కూడాను ఫోన్ కొట్టు చీరపట్టు అనే కార్యక్రమం పెట్టి స్త్రీలను గౌరవించి స్త్రీలను వాళ్ళ ఆడపడుచులుగా కలిసి ఈ కార్యక్రమం గంట సేపు ప్రోగ్రాం ఆదివారం కూడాను చాలా బాగుంది. ఇస్తున్నారు, గెలిచాము, మేము వచ్చామన్నమాట. ఇప్పుడే సార్ గారి చేతుల మీదుగా గిఫ్ట్ తీసుకున్నామండి. చాలా బాగుంది, మాకు ఆనందంగా ఉంది.
చీరపట్టు ఫోన్ కొట్టు మేము ప్రోగ్రాము ప్రతి ఆదివారం కంపల్సరీగా చూస్తాము. బాగుంటుంది. ఉన్న 1 అవర్ అయినా కానీ బాగా ఉంటుందండి. థ్యాంక్స్ అండి. ఈ ప్రోగ్రామ్స్ మాకు ఆడవాళ్ళ కోసమే ప్రత్యేకంగా పెట్టి అందించినందుకు. శుభమస్తులో మీరు అందరు షాపింగ్ చేయండి, బాగుంటుంది. బాగా వెడ్డింగ్కి ఇప్పుడు అనువైంది శుభమస్తు షాప్. పిఠాపురం జయకీర్తనం సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో ఆయనకే తెలియదని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీకి దశ దిశ లేదని, చంద్రబాబుకు ఊడిగం చేసేందుకే పవన్ జనసేన పార్టీ పెట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనసేనాని ప్రజల కోసం పోరాడే వ్యక్తి కాదని, కుటుంబం కోసం మాత్రమే పోరాటం చేస్తారని దుయ్యబట్టారు. జనసేనను నడిపేదంతా చంద్రబాబే అని అంబటి అన్నారు. నిలబడ్డాం, 4 దశాబ్దాల టీడీపీని నిలబెట్టాం. ఆయన నిలబడ్డాడు. 4 దశాబ్దాల పాటు ఉన్నటువంటి టీడీపీ పడిపోతుంటే దాన్ని నిలబెట్టాడంట. ఇవాళ కాదుగా, మేము దేవుని నుంచి చెబుతున్నాం. అసలు టీడీపీ పార్టీని నిలబెట్టడం కోసమే పుట్టినటువంటి రాజకీయ పార్టీ మీది. టీడీపీని కాపాడుకోవడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి పార్టీది. 2014 మార్చిలో జస్ట్ బిఫోర్ ఎన్నికలప్పుడు దీన్ని ప్రారంభించి ఒక బి టీమ్గా చంద్రబాబు నాయుడు గారు వదిలారు. కాపులందరినీ కట్టగట్టి, ఎందుకంటే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి కాపుల్ని చేతుల్లోకి తీసుకోలేడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల చరిత్ర అలాంటిది. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కాపు సామాజిక వర్గం మీద అనేకమైనటువంటి దుశ్చర్యలు చేసినటువంటి సమాజం ఆంధ్ర రాష్ట్రంలో. చిన్న మొత్తాల పొదుపుదారులకు అపరిమితమైన వైద్య సేవలు అందిస్తున్నామని ఈఎస్ఐ హాస్పిటల్ ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్ వి సరితాదేవి వెల్లడించారు. స్వచ్ఛాంధ్రలో భాగంగా ఈఎస్ఐ హాస్పిటల్ ఆవరణలోని పిచ్చి మొక్కలు పీకించి శుభ్రం చేయించామని డాక్టర్ సరితాదేవి తెలిపారు. తాము అడగ్గానే నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పారిశుద్ధ కార్మికులచే ఆవరణ మొత్తం శుభ్రం చేయించారని తెలిపారు. 2-3 రోజుల క్రితం వరకు ఈఎస్ఐ డిస్పెన్సరీ దేవాపురం అండ్ పీవీ తోట ప్రెమిసెస్ మొత్తం దట్టమైన పిచ్చి మొక్కలతో పొదలతో నిండిపోయింది. దీన్ని మా ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ గారు, జాయింట్ డైరెక్టర్ గారు, ఎస్ఐసి కార్పొరేషన్ రీజనల్ డైరెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాము. ఎస్ఐసి కార్పొరేషన్ రీజనల్ డైరెక్టర్ గారు రామారావు గారి ఈ డైరెక్షన్లో నేను గుంటూరు మున్సిపల్ కమిషనర్ గారు శ్రీ పులి శ్రీనివాసులు గారిని మీట్ అయ్యానండి. సార్ మాకు స్పెషల్ కేసు కింద కన్సిడర్ చేసి ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో క్లీన్లీనెస్ డ్రైవ్ కింద జంగిల్ క్లియరెన్స్ చేసి పెట్టారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ శ్రీ ఆంజనేయులు సార్ అండ్ జాయింట్ డైరెక్టర్ జగదీప్ గాంధీ సార్ అండ్ రీజనల్ డైరెక్టర్ రామారావు గారి తరఫున గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ పులి శ్రీనివాసులు గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నానండి. గాయత్రి మహిళా సంగీత సన్మండలి 28వ వార్షికోత్సవ కార్యక్రమం అన్నమయ్య కళావేదికలో జరిగింది. గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గాయత్రి మహిళా సంగీత సన్మండలి 28వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా రత్నగిరి బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయవాడకు చెందిన పద్మశ్రీ డాక్టర్ అన్నవరపు రామస్వామి, హైదరాబాద్కు చెందిన పద్మశ్రీ పండిట్ డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు, చెన్నైకు చెందిన సంగీత సామ్రాట్ చిత్రవీణ డాక్టర్ ఎన్ రవికిరణ్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ గాయత్రి మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యంలో సన్మానం జరగడం సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ పి విజయ, శేషురాణి, డాక్టర్ ఎం రాజరాజేశ్వరి, మాధవపెద్ది మీనాక్షి, పాటిబండ లలితాదేవి, మంగాదేవి, విజయలక్ష్మి పాల్గొన్నారు. Each one of the audience listeners should tell your children, your grandchildren all of this. These are the Margadarshis of India. They exemplify that good music, good culture, positive thoughts, good vibrations can keep a person very healthy, very active, very bright and ప్రతిపాడు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయటమే తన లక్ష్యమని ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు అన్నారు. పాత మల్లాయపాలెంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బోర్ల రామాంజనేయులు 20 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. త్వరలోనే గుంటూరు ఛానల్ పనులు ప్రారంభమవుతాయన్నారు.
సో ఈ రకంగా ఉన్నప్పుడు గుంటూరు ఛానల్ నీళ్లు, ఒకవైపు నీళ్లు ఉన్నాయి, మరొక వైపు రహదారి ఉంది, మరొక వైపు జాతీయ రహదారి, మరొక వైపు ఇండస్ట్రియల్ జోన్. ఇక కొన్ని తొందరలోనే పత్తిపాడు దగ్గరలో ఒక డిజ్నీ ల్యాండ్ అని పిల్లలకి పెద్దలకి ఒక 2-3 రోజులు హాయిగా మన వీకెండ్ గడపడానికి వీలున్నటువంటి 326 ఎకరాలు చూసాం. అయితే దానికి కింద ఒక 1000 ఎకరాలు పొలం ఉంది. ఆ రైతులతో మాట్లాడుతున్నా, మీకు 326 ఎకరాలు అవసరం లేదు, 100 ఎకరాల్లో బ్రహ్మాండమైన చెరువు ఇస్తాం, తూములు పెడతాం, మీకు 2 పంటలకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాది, మిగిలిన ల్యాండ్ మాకు ఇవ్వండి, దాన్ని బాగా డెవలప్ చేస్తామని చెప్పి ఈ రకంగా జరుగుతుంది. అదేవిధంగా గుంటూరు మిర్చియార్డ్ కూడా అక్కడ చాలా ఇరుకుగా ఉండడం, అక్కడ పట్టణం పెరగడం, ట్రాఫిక్ పెరగడం, తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా పొల్యూషన్ అని గగ్గోలు పెడుతుంటే మరి మంత్రి గారు, తర్వాత అధికారులు, అచ్చెన్నాయుడు గారు అందరూ కూడా మరి ఈ మార్కెట్ యార్డ్ను తరలించాలంటే అనువైన ప్లేస్ ఏదంటే పత్తిపాడు అని చెప్పారు. భూమి ఉన్నది మా దగ్గరే, ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పాం. బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో వైభవంగా ముగిశాయి. ముగింపు సందర్భంగా భారతీయ ధార్మిక విజ్ఞాన పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతుల ఆధ్వర్యంలో చండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి చేశారు. వేల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. పద్మావతి అమ్మవారికి అభిషేకాలు, రాత్రి వివిధ రకాల పుష్పాలు, సుగంధ ద్రవ్యాలతో పుష్పయాగం, కన్నుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ఆలయ పాలక మండలి అధ్యక్షులు సిహెచ్ మస్తానయ్య అధ్యక్షత వహించారు. హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతి విద్యారణ్య భారతీ స్వామి అనుగ్రహ భాషణం చేశారు. మరి ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళ తగులుతేనే మనం దండం పెట్టుకుంటాం. మరి భూమాత అంటున్నాం, భూదేవి అంటున్నాం, ఉన్నారుగా పైన. వాళ్ళని పుట్టినప్పటి నుంచి చచ్చిపోయిన తొక్కుతూనే ఉన్నామే, ఒక్కసారి దండం పెట్టామా? పెట్టాలా వద్దా? మరి ఇప్పుడు చూడండి ఎంత వెనుకున్నటువంటి సంస్కారం. ఇక రెండవది, మీరు బస్సులో ప్రయాణం చేస్తుంటారు, రైల్లో ప్రయాణం చేస్తుంటారు, మీకు సీట్ లేదు, ఎవరో కొద్దిగా జరిగి కూర్చోండి అని సీట్ ఇస్తే మీరు ఏం చేస్తారు? థ్యాంక్స్ అని చెప్తాం కదా. థ్యాంక్స్ చెప్పే పద్ధతి కాదు మనది. మీరు కూర్చున్నప్పుడు వేరే వాళ్ళు నిలబడి మీరు జరిగి సీట్ ఇవ్వాలి, ఉపకారానికి ఉపకారం చేయాలి. ఇది మన సంస్కృతి. భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో 55వ డివిజన్ బొంగరాలబీడు ప్రాంతంలో అర్హులైన పేదలకు ఇళ్లు ఇవ్వాలని సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి కోరారు. ఈ సందర్భంగా మాల్యాద్రి మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి 32 లక్షల మందికి పట్టణాల్లో సెంటు, ఇంటి నిర్మాణానికి 1,80,000 రూపాయలు ఇస్తామని చెప్పిన సమయంలోనే సిపిఐగా పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు ఇచ్చి సౌకర్యవంతమైన ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వివిధ రకాల ఆందోళనలు నిర్వహించామని తెలిపారు. మరి అప్లికేషన్ రాసే కార్యక్రమం బొంగరాలబీడులో నిర్వహిస్తా ఉన్నాం. ఇది అట్లాగే సోమవారం ఉదయం 10ంటికి మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ గారికి ఈ అప్లికేషన్ అన్ని కూడా ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. నగరంలో ఇప్పటికి రాసిన వాళ్ళంతా కూడా వాళ్ళ దగ్గర నుండి చెట్టు తీసుకొని మున్సిపల్ కార్యాలయం దగ్గరికి రేపు ఉదయం 10ంటికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వాస్తవంగా వైసీపీ ప్రభుత్వం మరి ఒక సెంటు స్థలం దాంట్లో 1,80,000 రూపాయలతోటి ఇంటి నిర్మాణం చేపడతామని, అట్లాగే 32 లక్షల మందికి ఇల్లు ఇచ్చామని చెప్పారు. వాస్తవంగా మరి వారందరికీ మరి పట్టాలు ఇచ్చారు తప్ప ఇంటి స్థలం కానీ మరి ఇల్లు కానీ కట్టిన పరిస్థితులు మళ్ళా నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వం ఎన్నికలు రావటం, ఆ క్రమంలో వారు మరి 2 సెంట్లు ఇస్తామని దాంట్లో 4 లక్షలతో ఇల్లు గడిస్తామని చెప్పారు. ఇప్పటికీ మరి 9 నెలలు అయినప్పుడు కూడా వాళ్ళ క్రమంలో ముందుకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ వి బాలమోహన్ దాస్ సెమినార్ హాల్లో ఏషియన్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సంస్థతో ఏఎన్యూ, డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్ సంయుక్తంగా నిర్వహించిన ఒక్కరోజు కార్యశిబిరానికి చీమలపాటి రవి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. కోర్టు గుమ్మం తొక్కకుండానే ప్రత్యామ్నాయ విధానాల ద్వారా వివాదాల పరిష్కారం చౌకగా మరియు సత్వర న్యాయం పొందవచ్చునని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు గౌరవ న్యాయమూర్తి చీమలపాటి రవి అన్నారు. అదే really there is a serious litigation which can't be settled out of settlement, out of court. Definitely you should knock the doors of the court and you should fight for the rights of your client and see that justice is done. If you are very honest, ఈ honesty, integrity ఇవన్నీ
పదాలు ఎవ్రీడే మన మైండ్లో తిరుగుతూనే ఉండాలి. ఇది తిరుగుతుంటే దట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. సో క్లయింట్ కూడా రేపొద్దున ఎస్ నా దగ్గరికి వెళ్ళి పలానా XYZ దగ్గరికి వెళ్ళాను, చాలా కష్టపడ్డాడు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఉన్నది ఉన్నట్టు చెప్పాడు, లా ఏంటో చెప్పాడు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా 42వ డివిజన్లో పలు కార్యక్రమాలు చేపట్టారు. జేకేసీ కళాశాల నుండి గుజ్జనగుండ్ల వరకు ప్లాస్టిక్ రహిత అవగాహన ర్యాలీ చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే గల్లా మాధవి విద్యార్థులు ప్రజలచే ప్లాస్టిక్ రహిత సమాజం కొరకు ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కమిషనర్ పులి శ్రీనివాసులు, టీడీపీ నేతలు మేరగ విజయలక్ష్మి, వరప్రసాద్, మానవతా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. బహుజన రాజ్యాధికార నేత కాన్షీరాం 91వ జయంతి సందర్భంగా నగరంలోని ఆయన విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరపాటి సుబ్బారావు, మాజీ జిల్లా అధ్యక్షులు బొంత నాగేశ్వరరావు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మహనీయులు మాన్యవర్ కాన్షీరాం గారి జయంతి సందర్భంగా భారతదేశంలో ఆయన వారసత్వం, ఆయన స్థాపించిన బహుజన్ సమాజ్ పార్టీ ఈ దేశానికి ప్రత్యామ్నాయం చూపిస్తూ ఆయన జయంతి సందర్భంగా ఆయన ఘనమైన నివాళులు అర్పించుకుంటూ ఈ దేశంలో ఉన్న మనువాద పార్టీకి సవాల్ చేస్తూ ఈ దేశ మనువాద సాంప్రదాయాన్ని ధ్వంసం చేసి బహుజన సిద్ధాంతాన్ని, బహుజన రాజ్యాన్ని స్థాపించడం కోసం మాయావతి గారి నాయకత్వంలో బహుజన్ సమాజ్ పార్టీ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మిత్రులారా, మాన్యవర్ కాన్షీరాం గారి జయంతి జరపడం అంటే విద్యుత్ మరమ్మతుల నిమిత్తం ఈరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు లాల్పురం వై జంక్షన్ ఏరియాలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలదని విద్యుత్ అధికారి రాజమోహన్ రావు తెలిపారు. కావున వినియోగదారులు సహకరించాలని కోరారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కీర్తన ట్రస్టు ఆధ్వర్యంలో తయారు చేసిన ప్లాస్టిక్ రహిత క్లాత్ బ్యాగ్లను ఎమ్మెల్యే గల్లా మాధవి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కీర్తన ట్రస్ట్ చైర్మన్ మేరిగ విజయలక్ష్మి చేస్తున్న సామాజిక సేవలను ఆమె అభినందించారు. అనంతరం నగర కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజీల, కార్పొరేటర్లు బాబు, మానం పద్మశ్రీ పాల్గొన్నారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.